చేదులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపచేటు అంటూ శివాని శివనామస్మరణం చేయని జన్మని వ్యర్థ జన్మ అని ప్రశ్నించే మనం శివరాత్రి మహాపర్వదినం. ఇదొక యజ్ఞం. ఇక్కడ ఋత్విక్కులు అక్కర్లేదు, యజ్ఞశాలలతో పని లేదు. కేవలం ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నీ చిత్తంబికను అంటూ మనల్ని మనమే ప్రశ్నించుకునే శివరాత్రి నీకు ఇవ్వడానికి ఏమున్నదయ్యా? గంగ ఉదకము తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే, గంగనున్నా చేపకప్ప ఎంగిలంటున్నాయి లింగా, ఏమీ చేతురాలింగా, ఏమీ చేతురా అంటూ ఆ ఎంగిలి నీళ్లనే అభిషేకం చేస్తే భక్తి చాలు నాకు అంటూ ఆ ఎంగిలి నీళ్లకే పొంగిపోయి తిన్నడికి కైవల్యం అందించిన సాంబయ్య, గండూషాంబు నిషేచనం పురరితోర్ దివ్యాభిషేకాయతే అంటూ కన్నడిని తిన్నడిగా మార్చిన స్వామికి ఏమివ్వగలం? వాడవాడలా జనం తరలివచ్చి గోదావరిలో ఒక మునకేసి చెంబుడు నీళ్లు స్వామికి సమర్పిస్తే పొంగిపోయే ఆ శివయ్య మనకి కష్టం వస్తోందంటే కాలకూట విషాన్ని నేరేడు పండులా స్వీకరించే స్వామి. చివరికి అయిన వాళ్ళందరూ అగ్ని సంస్కారం చేసి వెళ్ళిపోతే ఆ మరుభూమిలో మనల్ని ఒడు చేర్చుకునే మహానుభావుడు కనుకనే మహాదేవుడయ్యాడు స్వామి. శివరాత్రికి కాకి కూడా 3 మునకలేస్తుందని శాస్త్రవచనం. వాడవాడల శివనామస్మరణంతో పొంగిపోయే ఈ పర్వదినం మన ఆస్తికుల అస్తిత్వం. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమః.